స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు 2 ట్రేడ్లు అయితే తీసుకున్నానండి స్టాక్ మార్కెట్లో. ఒకటి వాబ్యాగ్ మీద అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను ట్రేడ్ తీసుకునే టయానికి ప్రీ మార్కెట్ సెషన్లో అయితే 1,10,000 బయ్యర్స్ను అండ్ సెల్లర్స్ వచ్చేటప్పటికి 20,000-30,000 ఉన్నారనమాట. సో మార్కెట్ ఓపెన్ అయింది, సడన్గా ఒకేసారి సెల్లర్స్ 1,18,000 టచ్ అయ్యారనమాట. అంతమంది ఒకేసారి టచ్ అవడంతో నేను ఏం చేశానంటే ఓకే అంటే ఒక వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అంటే 80,000 సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చారు స్టాక్ మార్కెట్లోకి. సో అంటే మార్కెట్ ఇప్పుడు ఫాల్ అవుతుంది, అంటే షేర్ ప్రైస్ ఫాల్ అవడానికి రెడీగా ఉందని చెప్పేసి నేను సెల్ ఆన్ బై కొట్టాను అనమాట. అది కూడా ఇది చాలా పాయింట్స్ ప్లస్లో ఉంది. అది అంటే ఆల్మోస్ట్ డే రేంజ్ దాటేసి చాలా హైట్లో ఉందన్నమాట వాబ్యాగ్ డే రేంజ్. సో అందుకని ఇక నేను సెల్ ఆన్ బై చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా అంటే టోటల్ 539 రూపీస్ ప్రాఫిట్ అనమాట ఫస్ట్ ట్రేడు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బీఎస్సీ మీద అయితే ట్రేడ్ చేశాను అనమాట. సో బీఎస్సీ ఏంటంటే నాకు ఆల్రెడీ అది బాగా ఫాల్లో ఉందన్నమాట. బట్ కానీ ఏంటంటే స్టేబుల్గా రన్ అవుతుంది, షేర్ ప్రైస్ స్టేబుల్గా షేర్ అవుతుంది, సెల్లింగ్ ప్రెజర్ హెవీగా ఉందని చెప్పేసి అది కూడా సెల్ ఆన్ బై చేశాను అనమాట ఈరోజు, మార్కెట్ అనుకూలంగా ఉందని చెప్పేసి. సో అది కూడా 108 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో టోటల్ 647 మైనస్ 71 = 576 రూపాయల ప్రాఫిట్ అనమాట ఈరోజు. అంటే అన్నీ తీసేగా, ట్యాక్స్లో తీసేగా. అంటే ఫస్ట్ డేలోనే మనం టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మార్కెట్ ఈ వీక్ 14,000 టార్గెట్ అని పెట్టుకున్నాం కదా, ఫస్ట్ డేనే టార్గెట్ హిట్ అయిపోయింది. ఎంతతో ట్రేడింగ్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ నుంచి ఇంకా మనకి బోనస్ అనమాట, ఇంకెంత కొడతాం అనేది బోనస్ చూద్దాం ఏంటనేది. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.